ఓం సాయిరామ్. ఎలా తెలవాలి మీరు హెల్తీ ఉన్నారా లేదా? ఫస్ట్ సైన్ ఉంది, మీకు మంచిగా సౌండ్ స్లీప్ వస్తుంది. రాత్రికి మీరు అస్సలు మూమెంట్ చేసలేదు, ఇంకా నిద్రలో వన్ సైడ్ మూమెంట్ కూడా అయిపోయింది అనుకోండి, మళ్ళా కూడా మీరు లేవలేదు, దాంతో మీ ఐస్ ఓపెన్ అవ్వలేదంటే మీరు చాలా హెల్తీ ఉన్నారు. కానీ మీరు రాత్రి పండుకున్న తర్వాత ఎవ్రీ 1 అవర్ 2 అవర్స్కి లేస్తున్నారు, గడి డిస్టర్బ్ అయిపోతున్నారంటే మీరు హెల్తీ లేరు. మీ నర్వస్ సిస్టమ్ మంచిగా పనిచేసలేదు, ఇంకా మీకు స్ట్రెస్ హార్మోన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీ ఐస్ చూడండి, స్కిన్ చూడండి, టంగ్ చూడండి, కన్ను కింద ఏం డార్క్ సర్కిల్స్ లేదు, కన్ను చాలా బ్రైట్ కనిపిస్తుంది, స్కిన్ చాలా షైనీ ఉంది, ఒక్క బాయిల్ ఒక పింపుల్ రింకల్ ఫ్రికల్ ఏం లేదు, మెలస్మా లేదు, పిగ్మెంటేషన్ లేదు, మీ టంగ్ మీద ఏం వైట్ కోటింగ్ లేదంటే మీరు చాలా హెల్తీగా ఉన్నారు. కానీ మీ ఐస్ కింద చాలా డార్క్ సర్కిల్స్, మీ ఫేస్ చాలా డల్ కనిపిస్తుంది, చాలా పింపుల్స్ బాయిల్స్ ఉంది, స్కిన్ కూడా చాలా డల్ పేల్, ఇంకా టంగ్ కోటెడ్ ఉందంటే మీకు గట్ ఇష్యూ ఉంది. మీ గట్ కి మంచిగా చేసుకోండి. ఇప్పుడు మీ మైండ్ కామ్ ఉందా లేదా చూడండి. ఎవరైనా ఏమైనా వచ్చి మీకు చెప్తే మీరు ఇరిటేట్ అయిపోతున్నారు, చాలా కోపం వస్తుంది, కొట్టాలని ఫీల్ అవుతుంది, తొందరగా రియాక్ట్ చేస్తున్నారంటే మీకు బ్రెయిన్ సెల్స్ చాలా ఇన్యాక్టివ్ అయిపోయింది, బ్రెయిన్ లో సెల్స్ మంచిగా క్రియేట్ అయితే లేదు, నెగిటివ్ చాలా థాట్స్ అయిపోయింది. కానీ ఎవరైనా ఏమైనా చెప్తే కూడా మీకు ఇరిటేషన్ అయితే లేదు. ఓకే, దట్ ఈస్ దేర్ హెడేక్, మన హెడేక్ కాదు, అది వాళ్ళది స్ట్రెస్. ఓకే, మీరు చాలా కూల్ ఇంకా కామ్ గా రియాక్ట్ చేస్తున్నారంటే వితౌట్ ఎనీ యాక్షన్ అంటే మీ బ్రెయిన్ చాలా హెల్తీగా ఉంది. ఎవ్రీ 2 మంత్స్ 3 మంత్స్ కి దగ్గు వచ్చేస్తుందంటే మీ ఇమ్యూనిటీ చాలా లో ఉంది, మీ లంగ్స్ లో చాలా వీక్నెస్ ఉంది. కానీ ఎవ్రీ 2-3 మంత్స్ తర్వాత ఒక్కసారి లైట్ కోల్డ్ కాఫ్ వచ్చి 1 డే ఆర్ 2 డేలోనే మీరు రికవర్ అయిపోతున్నారంటే మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మీ అపిటైట్ చూడండి, మీకు టైం టు టైం మీకు మంచిగా ఆకలి ఉందా లేదా చెక్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, దెన్ లంచ్ అండ్ ఇంకా డిన్నర్ చేసిన తర్వాత బ్లోటింగ్ లేదు కదా, గ్యాస్ యాసిడిటీ కాన్స్టిపేషన్ లేదంటే మీ గట్ చాలా హెల్దీ ఉంది. గడి భోజనం చేస్తున్నారు, లేకపోతే చాలా తక్కువ తింటున్నారు, అస్సలు అపిటైట్ లేదంటే మీకు గట్ లో ఇష్యూ ఉంది. మీ మెటబాలిజం చాలా వీక్ ఉంది. కొంచెం తింటే వెయిట్ గెయిన్ అవుతుంది, తక్కువ తింటే వెయిట్ రెడ్యూస్ అయిపోతుంది అంటే మీ హార్మోన్స్ లో గడవడ ఉంది. మీ లంచ్ మంచిగా సరిగ్గా హోమ్ ఫుడ్ తినిన తర్వాత కూడా మీ వెయిట్ అంతే ఉంటుంది. మాక్సిమం ఇయర్లీ వన్స్ మీకు 1 kg ప్లస్ అయిందంటే నాట్ టు వరీ. కానీ కొంచెం కూడా తింటే మీ వెయిట్ తొందరగా పెరుగుతుందంటే మీకు హార్మోన్స్ లో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు పొద్దున్న మీరు లేస్తారు కదా, లేచిన తర్వాత ఫటాఫట్ మీరు బ్రష్ చేస్తున్నారు, స్నానం చేసేస్తున్నారు, మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోతున్నారు వితౌట్ ఎనీ స్ట్రెస్, వితౌట్ ఎనీ బాడీ పెయిన్, వితౌట్ ఎనీ ఇరిటేషన్ తో, అంటే మీ బాడీ చాలా హెల్తీ ఉంది. కానీ పొద్దున లేచిన తర్వాత తల నొప్పి, మెడు నొప్పి, నడుపు నొప్పి, కాలు నొప్పి, మొకాలు నొప్పి, ఇవన్నీ మీకు నొప్పులతో మీరు లేస్తున్నారంటే మీ హెల్త్ మంచి లేదు. మీ నర్వస్ సిస్టమ్ ఇంకా మీ జాయింట్స్ లో ఫ్లెక్సిబిలిటీ లేదు, చాలా నొప్పి ఉందంటే మీ నర్వ్స్ చాలా వీక్ ఉంది. మీరు భోజనం చేసిన తర్వాత మీ వెయిట్ స్టేబుల్ ఉంటుంది, పెరుగుతలేదు దిగుతలేదు, కరెక్ట్ అదే వెయిట్ ఉంటుంది డైలీ. ఇంకా మీకు కాన్స్టిపేషన్ లేదంటే మీరు చాలా హెల్తీగా ఉన్నారు. కానీ మీరు కొంచెం కూడా తింటే మీకు గ్యాస్ అయ్యి చాలా బ్లోటింగ్ అయ్యి హెడేక్ వచ్చేస్తుంది, మైగ్రేన్ అటాక్స్ వచ్చేస్తుంది, యాసిడిటీ అయిపోతుంది అంటే మీ గట్ మంచి లేదు. సో మీ గట్ కి మంచిగా హెల్దీ చేసుకోండి. ఎలా తెలవాలి మనకు ఓవరాల్ మన బాడీ హెల్దీ ఉందా లేదా? నిద్ర సరిగ్గా రావాలి, మీకు మూడ్ స్వింగ్ అవ్వకుండా ఉండాలి, నో యాంగ్జైటీ, నో స్ట్రెస్, ఇంకా ఐస్, మీ స్కిన్, ఇంకా మీ టంగ్ ఇది అంతా నీట్ అండ్ క్లీన్ ఉంది, మీ గట్ కూడా హెల్దీ ఉంది, ఎవ్రీథింగ్ టైం టు టైం మీరు లేస్తున్నారు వితౌట్ ఎనీ బాడీ పెయిన్ అంటే మీ ఇమ్యూనిటీ చాలా మంచి ఉంది, మీరు చాలా హెల్దీ ఉన్నారు. ఇంకా మీకు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీకు దగ్గు వచ్చింది, కోల్డ్ కాఫ్ వచ్చిందంటే భయపడకండి, అది కామన్, అందరికీ వస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోండి, సైన్ అని సిమ్టమ్స్, మీరు హెల్దీ ఉన్నారా లేదా మీకే తెలిసిపోతుంది. ఓం సాయి.